ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్ కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మీరు నిన్న ఓజీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ మీరు చూసినట్లయితే పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ కమ్బ్యాక్ అయ్యారా, ఆ స్టైల్ ఏంటి, ఆ స్వాగ్ ఏంటి, ఆ అల్లాడించాడు పవన్ కళ్యాణ్ అని అందరికీ అర్థమైంది. కానీ ఇక్కడ అసలు విషయాన్ని మనం మర్చిపోతే ఆయన ఒక హీరోలాగా చిల్లరగా బిహేవ్ చేశాడా అంటే అవును, హీరోలాగా చిల్లరగా బిహేవ్ చేశాడు అని చెప్తూ ఉన్నారు. ఒక పొలిటీషియన్ని నేను డిప్యూటీ సీఎం అన్న విషయాన్ని మర్చిపోయారా అంటే ఎస్ మర్చిపోయారా అన్నారు. నేనే కాదు చాలామంది ఈ విషయాన్ని రూఢీ చేస్తూ ఉన్నారు. స్టేజ్ మీద ఓసా ఓసా అని ఏదో మాట్లాడారు. ఇప్పుడు మేము కూడా వస్తున్నాం సార్ మీ గురించి మాట్లాడటానికి. దయచేసి పవన్ కళ్యాణ్కి అత్యంత ఇష్టమైనటువంటి టీవీ5, ఏబిఎన్ ఈ అన్ని ఛానల్స్ కూడా ఆయన చాలా ప్రైజ్ చేశారు. ఈ కారణంగా ముఖ్యంగా మా సాంబడు కూడా ఈసారి సాంబడు కాదు శివుడు కూడా అబ్బో ఒక రేంజ్లో అల్లాడిచ్చాడు. చూడండి, ఉల్లి రైతుల గురించి పట్టించుకొని పవన్ కళ్యాణ్ ఏంది నీ బతుకు, నువ్వు అసలు మనిషివేనా అని పాపం ఈయనే మాట్లాడుతున్నారు. ఒకసారి వినండి. టమోటానేమో రూపాయి, ఉల్లేమో 30 పైసలు. కానీ ఓజీ సినిమాకి మాత్రం 1000 రూపాయల టికెట్ ధర నిర్ణయిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఇలా జరిగేదా? డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు అధికార దుర్వినియోగానికి పాల్పడతా ఉన్నారు. రైతులకేమో ఇలాంటి మద్దతు ధర, పవన్ కళ్యాణ్ గారి సినిమా టికెట్లకేమో అలాంటి ధర. నిజమేనా కదా? అధికార దుర్వినియోగం కదా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇష్టానుసారంగా ఆయన టికెట్ల రేట్లు పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. సినిమా ఫ్లాప్ అయినా కూడా ప్రొడ్యూసర్కి ఏదో విధంగా డబ్బులు వచ్చేయాలని. మరి మిరాయ్ అనే సినిమా దీనికన్నా అద్భుతంగా ఉంది, మరి దాని టికెట్ రేట్లు ఎందుకు పెంచాలా, వాళ్ళు ఎందుకు అడుక్కోవాలా, వాళ్ళకి ఎందుకు పర్మిషన్ ఇవ్వాలంటే అధికారం మన చేతిలో ఉంది కాబట్టి చెత్త సినిమాను కూడా కొద్దిగా 2 రోజులు డబ్బులు సంపాదించుకుని వెళ్ళిపోవాలన్న ఆలోచనలో వీరంతా ఉండాలని తెలుస్తుంది. ముఖ్యంగా ఈ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే నిన్న ప్రెస్ మీట్లో ఒకసారి చూడండి. ఏంద్రా ఇది, ఏం చేస్తున్నారు మీరు? ఈ టైంలో ఇబ్బంది పడుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఏదో ఎంట్రీ కోసం పాపం ఇలా కింద కూర్చొని ఉన్నారు. దీనిపైన మేమ్స్ ఏందిరా నాకు అర్థం కాదు. ఆ సౌండ్ ఎఫెక్ట్లు ఏంది, మీరేంది నాకు అర్థం కావట్లేదు. వెనక వాయిస్ ఏంది? పవన్ కళ్యాణ్ గారు ఎంట్రీ, హీరోయిక్ ఎంట్రీ కోసం ఆయన కూర్చొని అందుట్లో లేచి నడుచుకుంటూ రావాలి. అప్పుడు ఒక రివీలింగ్ ఉంటుంది, ఆ స్వాగ్ ఉంటుంది. ఆ కత్తి పట్టుకుని నడుచుకొస్తుందంటే వీళ్ళు దీన్ని ఇలా కామెడీ చేసి పడేస్తారు. ఒకసారి చూడండి. అబ్బో ఈ టైంలో ఇబ్బంది పడుతుంది. ఆ సాయిగాడికి వద్దురా అంటే పాస్తాను తినిపించాడు. ఇప్పుడు స్టమక్ తోస్తా ఉంటుంది. టాయిలెట్స్ ఎక్కడ ఉన్నాయో? సరే గాల్లో కలిసిపో. మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే ఇది ఏందిరా అసలు? ఆయన రాజకీయాల్లో కొద్దిగా అటు ఇటు ఉండొచ్చు, కానీ ఒక హీరోగా చాలామంది అభిమానులు ఉన్నారు కదా, అతన్ని ఇలా పిచ్చి పిచ్చి మీమ్స్తో చేయటం అయితే నాకు నచ్చలా. ఇందాక శివగారు మాట్లాడింది ఒక రకంగా కరెక్ట్. అధికార దుర్వినియోగం చేయొచ్చు అంటే మీకు మీడియా ఇచ్చిన ఫ్రీడమ్ని ఇలా చేయకూడదు అనేది నా ఉద్దేశం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇలా ఉన్నారు, ఇతని పైన ఎందుకు ఇలా మీమ్స్ చేస్తున్నారు? వ్యతిరేక పార్టీలు చేస్తున్నారా, లేదంటే ఈయనకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఫ్యాన్స్ చేస్తున్నారో అర్థం కావట్లా. ముఖ్యంగా ఇంత దారుణంగా చేస్తారంటే అంత దారుణంగా చేస్తున్నారు. ఆయన ఎంత స్టైల్గా కూర్చుంటే మీరు తీసుకెళ్ళి అక్కడ 5 స్టార్ సాల్మన్ రాజు చేసి పవన్ కళ్యాణ్ గారిని అవమానించడం కరెక్టేనా? రైతుల గురించి పట్టించుకోవాలా? ఓకే. సింహాచలం అప్పన్న స్వామి టెంపుల్లో 8 మంది చచ్చిపోతే మాట్లాడకుండా దేవిని వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఫంక్షన్లో ఉన్నాడు. ఓకే.
తిరుపతి లడ్డు లేకపోయినా కూడా అక్కడ కూడా వచ్చి మాట్లాడాడు. ఓకే, ఇవన్నీ చేసి ఉండొచ్చు. ఇప్పుడు రైతులు కష్టపడుతుంటే మాట్లాడకపోయి ఉండొచ్చు. వేరే సినిమాల కన్నా ఆయన సినిమాలకి ఇష్టానుసారంగా రేట్లు పెంచుకుంటూ ఉండొచ్చు. వాళ్ళ మంత్రులతో వాళ్ళకి సంబంధించిన వాళ్ళతో ఇష్టానుసారంగా ప్రచారాలు చేసుకుంటూ ఉండొచ్చు, టికెట్లు అమ్మిస్తూ ఉండొచ్చు. అయినంత మాత్రాన ఇలా 5 స్టార్ సల్మాన్ రాజ్తో ఆయన కంపేర్ చేస్తారా అనేది నా ప్రశ్న. తప్పు కదా? తప్పు. మళ్ళీ చూడండి, జస్ట్ మిస్ ఇడికి చూడండి. మీరు కనుక చూసినట్లయితే ఈయన తిప్పడమేమో చేతిలో కత్తి ఉందని డింగి డింగిని తిప్పేస్తే వెనకోడు పైకి వెళ్ళిపోయాడు. చూడండి, అదిగో అయ్యా జర్రుంటే పోయేదిరా ప్రాణం అన్నట్టుగా చూసుకోవాలి సార్ పవన్ కళ్యాణ్ గారు. అర్థమైందా? పోయే ప్రాణం గాల్లో కలిసిపోయి జస్ట్ అక్కడ నరకం దాకెళ్ళి తిరిగి వచ్చినట్టుగా అనిపించింది గురువుగారిది. అసలు ఎంత దారుణం. ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారు వీడియో మాట్లాడుతూనే చెప్పారు, పాపం ఉన్న పలంగా ఒక్క రోజులో ఓజీ కాన్సర్ట్ అని చెప్పినా కూడా అరేంజ్మెంట్స్ అద్భుతంగా చేశారు, ఫ్యాన్స్ కూడా బాగా తరలి వచ్చారు. కానీ వర్షం చాలా ఇబ్బంది కలిగించింది. అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక చిచ్చోరాగాళ్ళలాగా కత్తి తీసుకొని స్టేజ్ మీదకి వస్తారని మాత్రం ఎవరు అనుకోలేదు. కానీ పవన్ కళ్యాణ్ స్టైలిష్గా వచ్చారని అందరూ అనుకుంటూ ఉన్నారు. ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండి నేను ఇలా కత్తి తీసుకొని రావడం అనేది అసలు నాకే ఏదో విధంగా ఉందని ఆయన కూడా మాట్లాడటం జరిగింది. పాపం ఆయనకి ఇష్టం లేకుండా అలా స్టేజ్ మీదకి వచ్చారేమో నేను అనుకుంటున్నా. అయితే రైతులు నానా కష్టాలు పడుతుంటే నీ సినిమా రేట్లు ఇష్టం వచ్చినట్టు పెంచుకోవడం ఏంటరా అని అడుగుతూ ఉన్నారు సార్. మరి దాని గురించి ఏమన్నా చెప్పండి. మీలాగే వేరే వాడు కూడా సినిమాలు తీస్తున్నారు, వాళ్ళ సినిమాలను ఎందుకు పక్కన పెడుతున్నావురా అని అడుగుతున్నారు సార్. దాని గురించి కూడా కొంచెం సమాధానం చెప్పండి. అధికారం చేతిలో ఉందని దుర్వినియోగం చేస్తున్నావు, 5 స్టార్ సల్మాన్ రాజ్ లాగా నువ్వు ఉన్నావంటూ చాలామంది వీడియోలు చేస్తున్నారు. వాళ్ళకి క్లియర్గా చెప్పండి సార్, దట్ ఈస్ నాట్ ఫెయిర్ అనేసి. మీరు కనుక వీటన్నిటికి సమాధానం చెప్పకపోతే ప్రతిసారి మీ సినిమా వచ్చిన ప్రతిసారి ఇలాగే చేస్తారు. ముఖ్యంగా కూర్చున్నప్పుడు వేసిన సౌండ్లు, ఆడియోలు సార్ నన్ను చాలా బాధించాయి. యాజ్ ఏ పర్సనల్ ఫ్యాన్గా, మీరంటే అభిమానం ఉన్న వ్యక్తిగా, మీ స్వాగ్, మీ స్టైలు, మీ ఆ జపాన్ లాంగ్వేజ్లో మీరు చెప్పిన డైలాగులు విన్న తర్వాత ఆ లాస్ట్లో నవ్వుతారు చూడండి, అందుట్లో సీరియస్నెస్ నాకు అర్థమైంది. కానీ ఆ నవ్వు చూసి చాలామంది మంచి కామెడీని దొరికాడరా, చాలా రోజుల తర్వాత హ్యాపీగా నవ్వుకున్నాం అంటున్నారు. అలా చేయకండి సార్, మీకు ఇష్టం వచ్చిందే చేయండి. తమను సుజిత్ ఏదో ట్రిప్లో ఉండొచ్చు సార్, వాళ్ళంటే సినిమాలు క్రియేట్ చేస్తారు, మ్యూజిక్ క్రియేట్ చేస్తారు, మనం జస్ట్ యాక్ట్ చేస్తాం సార్. మీరు ఆ ట్రిప్లోకి వెళ్తే స్లిప్ అయి పడిపోతే మిమ్మల్ని పట్టుకోవడానికి ఎవరు ఉండరు, ఇలాగే క్లీన్ బౌల్ చేస్తూ ఉంటారు మీమ్స్తో అనేది అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. పవన్ కళ్యాణ్ గారిని హీరోగా చూడండి, పొలిటీషియన్గా అటర్ ఫ్లాప్ అయి ఉండొచ్చు. అర్థమైందా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.